ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే క్రమంలో కేటీఆర్ వ్యవహరించిన తీరు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. కవితను అరెస్టు చేస్తున్నారన్న సమాచారంతో కేటీఆర్, హరీష్, ఇతర నాయకులు కవిత ఇంటికి వెళ్లారు. అనుమతి లేకుండా వారి ఇంట్లోకి వచ్చారని, కేటీఆర్ తమతో వాదనకు దిగారని ఈడీ అధికారులు పంచనామాలో పేర్కొన్నారు. కేటీఆర్ తమ విధులకు ఆటంకం కలిగించారని వివరించారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పంచనామాలో పేర్కొనడం ద్వారా కేటీఆర్ పై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు. అరెస్టు సందర్భంగా ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వివాదానికి దిగారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఈడీ ఇప్పుడు సాక్ష్యంగా వాడుకుంటుంది. అలాగే అరెస్టు చేసి తీసుకువెళ్లే సందర్భంగా కూడా కొంతమంది కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తమ విధులకు ఆటంకం కలిగించారన్న విషయాన్ని ఈడీ అధికారులు స్థానిక పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. ఎస్ రాజు, ఓవర్ టు యు. సునీత, మొత్తానికి కవిత అరెస్టు సంబంధించినటువంటి అంశం పూర్తి కాక ముందుకే మరొక కేసు కూడా నమోదు కావడం జరిగింది. కవిత సోదరుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ పైన కూడా ఈడీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. సో ఈ ఉదయం నుంచి కూడా ఈడీ సోదాల పేరు మీద ఈడీ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి కవిత నివాసంలో విచారణ జరుగుతున్న సందర్భంలో సాయంత్రం 5:30 తర్వాత కవిత సోదరుడు అయినటువంటి కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావుతో పాటు కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా డోర్లు బద్దలు కొట్టుకుని లోపలికి రావడం అనేది చట్టవిరుద్ధం, తమ విధులకు ఆటంకం కల్పించారు అని చెప్పేసి ఈడీ అధికారులు ప్రత్యేకంగా కేసులు బుక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మన ఐ న్యూస్ స్క్రీన్ మీద కూడా ఆ బ్రేకింగ్ కూడా మనం చూస్తా ఉన్నాం. స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికారులు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో అనుమతి లేకుండా లోపలికి వచ్చేసి తమను ఇబ్బంది పెట్టారు, తమ విధులకు ఆటంకం కల్పించారని చెప్పేసి ఈడీ అధికారులు పేర్కొనడం జరుగుతా ఉంది. ఈ ఈడీ అధికారులు లోపల ఉండి విచారణ చేస్తున్న క్రమంలో ఎవరు కూడా లోపలికి రాకూడదని చెప్పేసి పక్కా బందోబస్తు చేసేసి అందరి ఫోన్లు కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న నేపథ్యంలో కేటీఆర్ లోపలికి వచ్చి మెయిన్ డోర్లన్నీ కూడా తోసుకొని లోపలికి రావడాన్ని వాళ్ళు తీవ్రంగా ఆక్షేపించారు. అయినా లోపలికి వచ్చి విచారణ జరుగుతున్న సమయంలో కూడా తమ విధులకు ఆటంకం కలిగించేలా కేటీఆర్ వ్యవహరించారని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్తా ఉన్నారు. విచారణ సుప్రీంకోర్టులో విచారణ ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ మా ఇంటికి వచ్చారు, ఎందుకు విచారణ చేస్తున్నారు కేటీఆర్ ప్రశ్నించడానికి వాళ్ళు తీవ్రంగా తప్పుపట్టారు. అదేవిధంగా కవితని అరెస్ట్ చేసి తీసుకుపోతున్న క్రమంలో కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళపై వాగ్వివాదాన్ని దిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు స్థానిక పోలీసులకి కేటీఆర్ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక ఫిర్యాదు కూడా రాసిచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆయన మా విధులకు ఆటంకం కల్పించారు, కవితను విచారిస్తున్న సమయంలో అనుమతి లేకుండా లోపలికి వచ్చి ఇబ్బందులకు గురి చేశారు, సో కాబట్టి ఈ మీద కేసు బుక్ చేయాలని చెప్పి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెళ్ళినటువంటి హరీష్ రావు గానీ ఇతర ముఖ్య నేతలు ఎవరైతే లోపలికి వచ్చారో విధులకు ఆటంకం కల్పించి వాళ్ళతో వాగ్వివాదం దిగారో వాళ్ళందరి పేర్లు కూడా నమోదు చేయాలని చెప్పారు. ఇప్పటికే వీడియో ఫుటేజ్ ఆధారంగా మిగతా నేతలు కవిత వెళ్తా ఉంటే వాహనాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళందరిపై కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఈడీ అధికారులు చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి కేసు కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళు ఈడీ అధికారులు ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అందులో ఏవన్గా కేటీఆర్ని పెట్టి కేటీఆర్ ద్వారానే ఇబ్బందులు జరిగాయి, కేటీఆర్ వచ్చిన తర్వాతనే మాకు లోపలికి అనుమతి లేకుండా డోర్లన్నీ వాయించుకొని బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు, తమ విధులన్నిటి కూడా ఆటంకం కల్పించారనేటువంటి అంశం పైన ఈ రోజు కేసు నమోదు చేయడం జరిగింది. ఇది కవితను అరెస్ట్ చేసి పోలీసులు దాదాపు 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఈడీ అధికారులు చెప్పారు. సో మొత్తంకి దానికంటే ముందు 5:30 గంటల ప్రాంతంలో వచ్చినటువంటి కేటీఆర్ లోపలికి వెళ్ళేప్పుడు కూడా అనుమతి లేదని చెప్పినా బలవంతంగా ప్రయత్నం చేయడం, ఆ తర్వాత లోపలి విచారణిస్తున్నటువంటి అధికారులు ఎందుకు మీరు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు, సుప్రీంకోర్టులో కేసున్నా కూడా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఆ విచారణ అడ్డుకునేటువంటి క్రమం ఏదైతుందో దానిపైన తీవ్ర ఆక్షేపణ చేస్తున్నటువంటి ఈడీ అధికారులు కేటీఆర్ తమ విధులకు ఆటంకం కల్పించాడు అనేటువంటి కారణంతో ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఆ ఫిర్యాదు కాపీని కూడా స్థానిక పోలీసులకు అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో దీని ద్వారా ఈడీ అధికారులు కేటీఆర్ పైన కూడా కేసు నమోదు చేయాలని చెప్పేసి పట్టుబడితో ఇప్పుడు ఆ కేసు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన పైన కూడా కేసు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.